హలో ఆల్. అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు కూడా బావుండాలి. జైపూర్‌లో 2 డేస్ స్టే చేసినాక మేము మధుర అనే ప్లేస్‌కి వచ్చాము. ఇది శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేసు. ఇక్కడ చాలా స్పిరిచ్యువల్‌గా సంబంధించి చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇంకా బృందావనంలో అయితే ఇంకా ప్రేమ్ మందిర్, కృష్ణుడు పుట్టిన ప్లేసు, జన్మస్థల్ అంటారు. అవి ఇంకా బాంకే బిహారీ టెంపుల్ ఇలా ఉంటాయి. ఫస్ట్ అయితే మేము వచ్చాక ఇంకా ఈవినింగ్ అయింది. ప్రేమ్ మందిర్ మాకు రూమ్‌కి దగ్గరలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్‌లో. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో వచ్చాము. అక్కడ కృష్ణుడిని ఏదో ఊరేగిస్తున్నారు చుట్టూ, ప్రేమ్ మందిర్ చుట్టూ. చాలా క్రౌడ్ అయితే ఉంది. రోడ్ల మీద గూడా బాగా క్రౌడ్‌గా అనిపిచ్చింది. ఇంకా ప్రేమ్ మందిర్ అయితే చాలా బావుందసలా. గార్డెనింగ్ అయితే చాలా నీట్‌గా చేశారసలా. ఇంకా అక్కడ ఎక్కడ కూర్చున్నా గానీ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అంత బావుంది. ఇంకా చాలా ప్లేస్ ఉండేసరికి అభిరామ్ అయితే చాలా బాగా ఆడుకున్నాడక్కడ. ఇంకా అక్కడ వాటర్ షోసు, చిన్న చిన్నవి ఫౌంటైన్ షోస్ అలా ఉన్నాయి. లైట్ షోస్ అలా ఏశారు. ఈవినింగ్ 7-8 అలా అయింది. సమ్మర్‌లో అయితే ఒకలా ఉంటదంట. కొంచెం వింటర్‌లో అయితే ఇంకో టైమింగ్స్ ఉంటాయంట అక్కడ. ఇంకా ఇలా చిన్న చిన్న బొమ్మలు చేసి కృష్ణుడివి అవి గోవులు అలా ఉన్నాయి. గోపికలు అలా డాన్స్ ఏసేవి అలా పెట్టారు. అక్కడ కూడా లైట్స్ అలా ఎలుగుతా ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే అక్కడ చాలా క్వాలిటీగా ఉంది. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా అనిపిచ్చింది. ఇంకా ఫుడ్ వాళ్ళు గార్లిక్ అవి, ఆనియన్ అవి ఎయరనుకుంటా. అక్కడ రాస్తారు ఇవేయము అని. ఇంకా మేమైతే అభిరామ్ కోసం ఇడ్లీ ఆర్డర్ చేసాము. ఈవినింగ్ అయింది. ఇంకా మేమైతే దోస అలా తిన్నాము. ఒకటి లస్సీ, లస్సీ కూడా తిన్నాము. ఇంకా ఇది కచోరీ అంటారు కదా! ఇది మహారాజా కచోరియా ఏదో దాని పేరుంది. ఇది కూడా బావుంది కొంచెం. ఇంకా లస్సీ ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకా ఫుడ్ అయితే బావుంది. ఇంకా ఈ ప్లేస్‌లో అయితే అభిరామ్ చాలా సేపు ఆడుకున్నాడు. ఇంకా వెళ్దామన్నా గానీ వాడసలు రాను రాను అంటున్నాడు. ఇంకా అలా వాటర్ అవి ఉన్నాయి గదా! అవి ఫౌంటైన్ షోస్ ఏశారు. అవి గూడా నేను సెపరేట్‌గా వీడియో తీశాను. ఇంకా వీటిలో కలపడం ఎందుకులే అని. ప్రేమ్ మందిర్ చుట్టూ అయితే మనకి ఏదో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ లాగా అలా పెట్టారనమాట. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చినప్పుడు సీన్స్ అలా కొన్ని పెట్టారు. శ్రీకృష్ణుడు అర్జునుడు సాడ్‌గా ఫీల్ అయినప్పుడు తనని మోటివేట్ చేసిన ఇంకా సిట్యుయేషన్స్ అలా అవి ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి కూడా చాలా ప్లేస్‌లున్నాయి. చాలా బావుంది. ఈవినింగ్ 8 వరకైతే ఇంకా క్లోజ్ చేస్తున్నారు. అందరిని ఎళ్ళిపోమంటున్నారు. ఇంకా 8 వరకు ఉంటది ప్రేమ్ మందిర్. తర్వాత క్లోజ్ చేస్తారు. అందరిని ఎళ్ళిపోమంటారింకా. ఇంకా మేము అక్కడ డిన్నర్ చేసాం గదా! ఇంక చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి బాంకే బిహారీ టెంపుల్‌కెళ్ళాము. ఇంకా బాంకే బిహారీ అంటే త్రిభంగిమలో ఉన్న కృష్ణుడు అని అర్థమంట. అక్కడైతే హారతి గూడా ఏమివ్వరంట. కృష్ణుడిని అక్కడ బాలకృష్ణుడిలాగా చూస్తారంట. అప్పుడే నిద్ర లేపడం ఎందుకు అని హారతివ్వడం అలాంటియేముండవంట అక్కడ సుప్రభాతాలు అలా ఏమి. ఇంకా కృష్ణుడిని గూడా ఎక్కువ సేపు చూయించరక్కడ. ఎందుకంటే అంత చూడలేరంట కృష్ణుడిని. శక్తి ఉండదంట. అందుకని కొంచెం సేపు చూయించి కర్టెన్స్ వేస్తున్నారు. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా ఫోన్స్ అయితే ఎలో లేవు. బాంకే బిహారీ టెంపుల్‌కి ఇంకా కృష్ణుడు పుట్టిన ప్లేస్‌కి. కృష్ణుడు పుట్టిన ప్లేస్ కూడా చాలా బావుంది. మనకక్కడ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగానే. ఇంకా మేమక్కడ లంచ్ తిన్నాము. దాల్ కిచిడి అలా చేశారు. ఒక రోటీ లాంటిదిచ్చారు. అది చపాతీ గూడా కాదు. ఏదో స్వీట్ లాగుంది. మాల్‌పూరి అలాగా. టేస్ట్ చాలా బావుంది. అక్కడ కిచిడి అవన్నీ. ఇంకా అక్కడ కృష్ణుడు జైల్‌లో పుడతాడనమాట. దేవి దేవకికి. ఇంకా కృష్ణుడు మామ ఉంటారు గదా! ఆయన ఇంకా కృష్ణుడు పుడితే ఈ నాకు ఏదో సంథింగ్ ఏదో జరగబోతుంది అని కృష్ణుడిని చంపేయాలనుకుంటారు. ఇంకా ఆ స్టోరీ అయితే అక్కడ ఉందని ఇంకా దేవకి, వసుదేవులు కృష్ణుడు జైల్‌లో పుట్టిన వెంటనే ఇంకా అక్కడ గోకులంలో ఉన్న యశోదాదేవికిస్తారంట. కృష్ణుడిని అప్పగిస్తారంట అక్కడ. ఆయనకి భయపడి. ఇంకా అక్కడ స్టోరీస్ అయితే బావున్నాయి. ఇంకా మధురాలో గోకులంలోనేమో కృష్ణుడు బాల్యం గురించి ఉంటది అంతా. ఇంకా మధుర అయితే ఓవరాల్‌గా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. చాలా స్పిరిచ్యువల్‌గా బావుందనిపిచ్చింది.
ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలానికి ఆనుకుని ఒక మసీదుంటది. అసలా పక్క పక్కనే ఉంటాయి. ఆటికి కంచె గూడా ఏశారు. అది ఔరంగజేబు సంథింగ్ ఏదో స్టోరీ ఉంది దానికి గూడా. ఇంకా మేమైతే ఆగ్రా అయితే స్టార్ట్ అయ్యాం నెక్స్ట్.